తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. వర్ధమానుణ్ణి బుల్లిపాపలా చేసి సంతలో ప్రదర్శనలో పెట్టి రైతు డబ్బులు ఎలా సంపాదించాడో విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. ఈసారి బుల్లిపాప పెట్టెను ఇంకా అందంగా అలంకరించారు. అందులో చిత్పల తన బొమ్మల తొట్టి కూడా పెట్టి ఆ తొట్టిలో వర్ధమానుని పడుకోబెట్టింది. ఇట్లా చేయడం వల్ల వర్ధమానుడి ప్రయాణం కొంతవరకు సుఖంగా జరిగింది. రైతు గుర్రం ఎక్కాడు. రైతు వెనకగా చేతిలో పెట్టె పట్టుకుని చిత్పల కూడా ఎక్కింది. గుర్రం బయలుదేరింది. బుల్లిపాప ఎక్కడ నలిగిపోతాడో అని చిత్పల దారిలో అనేక చోట్ల తనకు ఆయాసంగా ఉందని వంక పెట్టి తండ్రి చేత మజిలీలు వేయించింది. రైతు మొత్తం మీద చాలా గడుసువాడు. దారిలోనూ దారి కాస్త ఎండగాను తగిలిన ప్రతి గ్రామంలోనూ ఆగి వర్ధమానుడి చేత ప్రదర్శనలు ఇప్పించి 2 చేతుల బోలెడంత డబ్బు చేసుకున్నాడు. ఈ ధనాస మూలంగా ఆ రైతు వెనకటి మాదిరిగా వర్ధమానుడి కష్టసుఖాలు పాటించడం కూడా మానేసి తన డబ్బే చూసుకోసాగాడు. ఈ కారణం చేత వర్ధమానుడి ఆరోగ్యం చెడి అతను నలతగాను బలహీనంగాను తయారై జాలి గోలి పెట్టేటట్టు కనపడడం మొదలు పెట్టాడు. అయితే రైతుకి వర్ధమానుడి వాలకం చూసి జాలి కలగకపోగా చిరాకు వేసింది. చచ్చిపోతాడేమో, వచ్చే లాభమంతా పోతుందేమోనని భయం కూడా కలిగింది. ఇంకా చాలా గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వవలసి ఉంది కదూ. అయ్యో బుల్లిపాప, నీ ఆరోగ్యం బాగా లేదు, చచ్చిపోతావో ఏమిటో. నేను సంపాదించే డబ్బంతా సంపాదించేలోగా చచ్చావు సుమి అన్నాడు రైతు వర్ధమానుడితో. రాచనగరు చేరక పూర్వమే రైతు చాలా డబ్బు చేసుకున్నాడు. ఆఖరుకు రాచనగరు చేరారు. పట్టణంలో అనేక చోట్ల వర్ధమానుని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. రైతు ఈ ప్రయత్నాల్లో నిమగ్నుడై ఉండగా జనానాలో రాణిగారు ఆవిడ చెలికత్తులు బుల్లిపాపను చూడ్డానికి తహతహలాడుతున్నారని వెంటనే వచ్చి అక్కడ ఒక ప్రదర్శన ఇవ్వవలసిందని రాజుభట్లు కబురు తెచ్చారు. నా పంట ఈనాటికి పండింది అనుకున్నాడు రైతు. అతని మహాభాగ్యం కోసమే ఎన్నాళ్లు కాచుకుని ఉన్నాడు. రాణిగారి పరివారం ఎదుట బుల్లిపాపను ప్రదర్శించినందుకు ఎంత బహుమతి దొరుకునా అని రైతు ఆలోచించసాగాడు. వర్ధమానుడికి తన యజమాని మీద ఇప్పుడు ఆవగించంత అభిమానం కూడా మిగలలేదు. ఆ రైతుకు డబ్బు చేసి పెట్టలేక అతని ప్రాణం విసిగిపోయింది. ఈ ప్రయత్నంలోనే తన చావు రాసి పెట్టి ఉందని వర్ధమానుడు నిశ్చయం చేసుకున్నాడు. రైతు వర్ధమానుడిని పెట్టెలో పెట్టుకుని చిత్పలను వెంటబెట్టుకుని సాధ్యమైనంత వేగంగా రాణిగారి అంతఃపురానికి వెళ్ళాడు. రాణిగారి ముందు రైతు చిత్పల కూడా వంగి నమస్కారాలు చేసి బుల్లిపాపను చూపారు. అతన్ని చూడగానే రాణికి చాలా ముచ్చటైంది. నువ్వు చూడ్డానికైతే చాలా ముద్దు వస్తున్నావు గాని ముద్దుగా మాట్లాడడం కూడా నీకు చాతనవునా అని రాణి వర్ధమానుడిని అడిగింది. తమ భాష నాకు కొద్దిగా వచ్చును అని వర్ధమానుడు రాణి గారికి తగినట్టుగా మాట్లాడి ఆమె దర్శనం వల్ల తన జన్మ ధన్యమైందన్నాడు. ఈ మాటలు విని రాణి మరింత మురిసిపోయి ఈ పాపను 1000 మొహర్లకు అమ్ముతావా అని రైతుని అడిగింది. బుల్లిపాప ఇంకా ఎంతో కాలం బతకడని రైతు అది వరకే నిశ్చయం చేసుకున్నాడు. అందుచేత 1000 మొహర్లకు అతన్ని వదిలించుకోవడం రైతుకు చాలా సంతోషంగానే ఉంది. కానీ పైకి తనకెంతో కష్టంగా ఉన్నట్టు నటించి చివరకు ఒప్పుకున్నాడు. ఏం బుల్లిపాప, నీ యజమానిని వదిలి నా దగ్గర ఉండిపోతావా అని రాణి వర్ధమానుని లాలించి అడిగింది. అంతకన్నా మహాభాగ్యమా? అయితే ఈ చిత్పలను కూడా నా దగ్గర ఉంచగలరా? ఆమెను విడిచి ఉండలేను అన్నాడు వర్ధమానుడు. చిత్పల నీ దగ్గరే ఉంటుంది, ఆమెను కూడా నేను పోషిస్తాను అన్నది రాణి. ఈ మాటకు రైతు కూడా సంతోషించాడు. తన కూతురి పంట కూడా పండిందనుకున్నాడు. అతను రాణిగారి దగ్గర సెలవు పుచ్చుకుని ఈ శుభవార్త భార్యకు చెప్పటానికి బయలుదేరాడు. వర్ధమానుని జాగ్రత్తగా తన అరచేతిలో పెట్టుకుని రాణి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇటువంటి వింత ఎక్కడైనా చూసారా అన్నది రాణి వర్ధమానుని రాజుకు చూపి. రాజుగారి ఆశ్చర్యానికి మేరే లేదు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమిటి నీ వృత్తాంతం అని రాజుగారు వర్ధమానుడిని అడిగాడు. వర్ధమానుడు తన కథ యావత్తు చెప్పగా విని రాజు మరింత ఆశ్చర్యపడ్డాడు. వర్ధమానుడికి అన్ని రకాల రాజభోగాలు జరిగాయి. చిత్పల ఎప్పుడు అతని దగ్గరే ఉండేది. అతని కోసం రాణి చక్కని పెట్టి చేయించి దానిలో అన్ని ప్రక్కల మెత్తళ్ళు, వాకిళ్లు, కిటికీలు, అలమరాలు, అరలు ఏర్పాటు చేయించింది. అందులోనే కుర్చీలు, బల్లలు, ఒక మంచం కూడా అమర్చారు. అతని కోసం
కంసాలి వారి చేత బుల్లి వెండి పళ్ళాలు చేయించారు. రాణిగారు భోంచేసే సమయంలో వర్ధమానుడు కూడా తన చిన్న పళ్ళాల్లో భోజనం చేసేవాడు. అతను భోజనం చేస్తుంటే చూడడం రాణికి చాలా ముచ్చటగా ఉండేది. ఒకనాడు భోజనాల వేళ వర్ధమానుడికి పెద్ద గండం తప్పింది. అది ఎట్లా జరిగిందంటే, రాణి దగ్గర ఒక మరుగుజ్జువాడు ఉండేవాడు. వాడు కూడా వర్ధమానుడి కంటే 5 రెట్లు ఎత్తుండేవాడు. ఈ మరుగుజ్జువాడు ఎవరూ చూడకుండా వర్ధమానుని పట్టుకుని వెళ్లి ఎత్తి నేతి గిన్నెలో వేసి ఘనకార్యం చేసిన వాడి వల్లే కేరింతలు పెట్టి నవ్వుకుంటూ పారిపోయినాడు. కొన్ని క్షణాల పాటు రాణి చిత్పల కూడా విస్తుపోయి ఏమీ చేయలేకపోయినారు. ఆ తరువాత చిత్పల అతన్ని రక్షించి పైకి తీసింది. వర్ధమానుడికి ఈత చేత కావడం వల్ల ప్రాణం దక్కింది. అప్పటికే అతను చాలా నెయ్యి మింగి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయినాడు. ఆ తరువాత ఆ మరుగుజ్జును పట్టుకుని మెత్తగా తన్నారు. ఈ తన్నులు వాడికి వెనకనే తగిలి ఉండవలసింది. ఎందుకంటే కొంతకాలం క్రితం ఒకసారి భోజనాల దగ్గర ఈ మరుగుజ్జువాడే వర్ధమానుణ్ణి ఒక ఎముకలో నడుం వరకు దూర్చాడు. అప్పుడు మరుగుజ్జుకు శిక్ష పడకుండా వర్ధమానుడే అడ్డుపడ్డాడు. కానీ ఈ తప్పుతో మరుగుజ్జుకు ఉద్వాసన అయ్యింది. వర్ధమానుడు అంతఃపురంలో 2 సంవత్సరాలు గడిపాడు. అతనికి మహావైభవంగా జరిగింది. కానీ ఈ జీవితం అతనికి తృప్తి కలిగించలేదు. ఈ రాక్షసుల దేశం నుంచి ఎట్లా తప్పించుకుని తన సాటి మానవుల మధ్య స్వేచ్ఛగా జీవిందామా అని అతను ఆరాటపడసాగాడు. ఇట్లా ఉండగా రాజు రాణికి ఒకసారి సముద్ర తీరాన ఉన్న ఒక గ్రామానికి రాజకార్యం మీద వెళ్లవలసి వచ్చింది. రాణి వెంట చిత్పల తన పెట్టెలో వర్ధమానుడు కూడా వెళ్లారు. ఆ ప్రయాణం వల్ల చిత్పలకు వర్ధమానుడికి కూడా చాలా బడలికైంది. నాకు శరీరంలో ఏమీ బాగాలేదు, ఒకసారి సముద్రపు గాలి తగిలితే బాగుండును అన్నాడు వర్ధమానుడు. కనీసం సముద్రం చూసి అయినా సంతోషిందామని అతని ఆశ. చిత్పల అతని వెంట పెట్టుకుని వెళ్లే స్థితిలో లేకపోవడం వల్ల ఆమె ఒక నౌకరు కుర్రవాడికి బుల్లిపాప పెట్టి ఇచ్చి జాగ్రత్తగా కాపాడమని ఎంతో గట్టిగా చెప్పి పంపింది. కానీ ఆ నౌకరు కుర్రవాడికి ఏమీ బాధ్యత తెలియదు. వాడు వర్ధమానుడి పెట్టిని సముద్ర తీరాన రాళ్ల మీద ఉంచి పక్షుల గుడ్లు దొంగిలించడానికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఒక గెద్ద వచ్చి వర్ధమానుడిని పెట్టెతో సహా కాళ్లతో తన్నుకుని సముద్రం మీదకి ఎగిరిపోయింది. బుల్లిపాపను సముద్రం అలలు మింగేశాయని చిత్పల రాణి అనుకుని దుఃఖించారు. కానీ నిజానికి వర్ధమానుడు సముద్రంలో మునిగిపోలేదు. అతన్ని తన్నుకుపోయిన గద్ద సముద్రం మధ్యలో అతని పెట్టెను జారవిడిచింది. ఆ పెట్టె చాలాసేపు అట్లాగే నీటి మీద తేలుతూ ఉండి దూరంగా పోయే ఒక ఓడ కంటపడింది. ఆ ఓడ యజమానులు వర్ధమానుడిని రక్షించి అతని సమాచారం తెలుసుకుని అతన్ని వాళ్ళ దేశం చేర్చారు. ఆ తర్వాత వర్ధమానుడు దేశాలు తిరగడం మానేసి పెళ్లాడి పిల్లల్ని కని వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బతికాడు. అతని బిడ్డలు మనవలు ఎప్పుడూ అతని చేత ఈ వింత విషయాలు చెప్పించుకుని ఎంతో ఆశ్చర్యపడుతూ వినేవారు. వర్ధమానుడి అనుభవాలు మీకు మాత్రం ఆశ్చర్యంగా లేవు? ఇంతటితో మన వర్ధమానుడి విదేశీ యాత్రల కథ ముగిసింది. కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తప్పకుండా తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి పెద్ద కథతో మళ్ళీ కలుద్దాం.